వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన ప్రవేశపెట్టిన ఐబీ, టోఫెల్, సిబిఎస్ఈ తదితర కోర్సుల వ్యవహారంలో నాడు జరిగిన అవకతవకలను బయటపెట్టారు. తాను కూడా సిబిఎస్ఈ స్టూడెంటేనని, అప్పట్లో జగన్ ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ కోర్సుల్లో అంత పసలేదని, తన టెస్టింగ్లో ఇదే బయటపడిందని తెలిపారు మంత్రి నారా లోకేష్. మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాట్లాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష, మళ్ళీ దాని తర్వాత ఒకరోజు టోఫెల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫెల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష, ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మేట్కి ఆ ఫార్మేట్కి తేడా తీసుకురాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే, ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పాను అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం అని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష.